హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. ముఖ్యంగా సోవరెన్ గోల్డ్ బాండ్స్ యొక్క ఈ మెచ్యూరిటీ కానీ దాని క్లోజింగ్ గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. 2016లో దాదాపుగా 3,000 రూపాయల మీద ఇష్యూ చేసిన సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనేవి దాదాపుగా డబల్ అనే చెప్పాలి, 6,000 రూపాయల మీద క్లోజ్ అవడం జరిగింది. ఏ రేంజ్ పర్సెంట్లో ఇది క్లోజ్ చేయడం జరిగింది, అప్రిషియేషన్ రేట్ ఏంటి, అసలు ఎంత ప్రాఫిటబుల్, ఇవన్నీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ముఖ్యంగా మన ఆడియన్స్కి ఏం చెప్తారు దీనికి సంబంధించి? రైట్. సో 2016లో రిలీజ్ చేశారండి ఇది. ఇప్పుడు నిన్న ఆగస్టు 5కి మెచ్యూర్ అయింది, 8 years కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రేట్ ఏం ఫిక్స్ చేశారంటే 6,938 రూపీస్ ఫిక్స్ చేశారు. బహుశా ఇంపోర్ట్ ట్యాక్స్ కనుక తగ్గకుండా ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేదండి, ఇంకా 6-7% ఎక్కువ వచ్చేది. బట్ స్టిల్ 122% వచ్చిందండి. 122%. ప్లస్ అడిషనల్గా 2.5% వడ్డీ ఎక్స్ట్రా. వితౌట్ ట్యాక్స్. వితౌట్ ట్యాక్స్. ఈ డబ్బు మీద వితౌట్ ట్యాక్స్ అండి 8 yearsలో. బట్ మనం వీటిని ఈక్విటీతో కంపేర్ చేయకూడదు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ 5x ఇచ్చినాయి, వీటితో ఇట్లా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎసెట్ క్లాస్, గోల్డ్ డిఫరెంట్ ఎసెట్ క్లాస్. అది అందుకని ఆ ఎసెట్ క్లాస్కి 120% 8 yearsలో అంటే చాలా మంచిగా వచ్చినట్లకి. ఎందుకంటే బ్యాంక్లో మీ అమౌంట్ డబల్ అవడానికి 10 years పడుతుంది. బట్ ఇక్కడ దానికి మళ్ళీ బ్యాంక్లో మీ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంత ఉంటే అంత అండి. మీ శాలరీ కనుక 20 lakh ఉందనుకోండి, మీకు 30% ఇన్కమ్ ట్యాక్స్ పట్టేది వచ్చే డబ్బుల మీద. డెట్ ఫండ్స్ మొత్తం కూడా ఇండివిజువల్ ఇన్కమ్ స్లాబ్ అనమాట. బట్ ఇక్కడ అలా కాదు, వచ్చే డబ్బు మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ప్లస్ 2.5% దీంట్లో కలపలేదు. ఈ కలపకుండానే నీకు 8 yearsలో 122% వచ్చింది. అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి ఇది బాగుంటుంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్కి ఇది బాగుంటుంది. ఇది రెండో మెచ్యూరిటీ అండి లాంచ్ చేసిన తర్వాత. ఫస్ట్దేమో 170 దాకా వచ్చింది పర్సంటేజ్, ఇది రెండోదేమో 122% దాకా వచ్చింది. లో రిస్క్లో వెళ్ళాలన్నా కూడా ఇది బెటర్ అంటారు. అంటే మీకు మీ టార్గెట్ కనుక ఇయర్లీ ఒక 10% చాలు, నాకు రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి అనమాట. బేసికల్గా రిస్క్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రిస్క్ అంటే డౌన్ సైడ్ లేకుండా, డౌన్ సైడ్ పెద్దగా లేకుండా, అప్ సైడ్ తక్కువ వచ్చినా పర్వాలేదు అనేదాన్ని మనం తక్కువ రిస్క్ అని కన్సిడర్ చేయొచ్చు. డౌన్ సైడ్ నాకు వద్దు, అప్ సైడ్ తగ్గినా పర్వాలేదు. కొంతమంది అంటే డౌన్ సైడ్ ఎంత పోయినా పర్వాలేదు, నాకు అప్ సైడ్ ఎక్కువ ఉండాలంటే రిస్క్ టేకర్స్, వాళ్ళు హై రిస్క్ టేకర్స్ అనమాట. ఈక్విటీ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ హై రిస్క్ ప్రొఫైల్స్ బై డిఫాల్ట్. ఈక్విటీలో ఉన్నావంటే నువ్వు, అండ్ గోల్డ్లో ఉన్నావంటే కన్జర్వేటివ్, డెట్లో ఉన్నావంటే లిటరల్లీ జీరో రిస్క్. అంటే డెట్ ఫండ్స్లో ఆల్ఫా లేదు, బీటా కూడా లేదు, రెండు లేవు. బట్ గోల్డ్ అట్ట కాదు, ఆల్ఫా ఎంతకంత ఉంది, బీటా తక్కువ ఉంటుంది. ఈక్విటీ అలా కాదు, బీటా ఎక్కువే, ఆల్ఫా ఎక్కువే అనమాట. అందుకని మనం ఒక ఎసెట్ క్లాస్ని ఇంకొక ఎసెట్ క్లాస్తో కంపేర్ చేయడం అన్ఫెయిర్. కాకపోతే నీకున్న ఛాయిస్లో, నీకున్న నాలెడ్జ్ తోటి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ కావాలని ఫిక్స్ చేసుకొని, డౌన్ సైడ్ రిస్క్ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం తీసుకోవటమే. అందుకని గోల్డ్ అనేది మాస్ ఎసెట్ క్లాస్ అది, అంటే ట్రెడిషనల్ పీపుల్స్ బాగా లైక్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇండియాలో 30,000 tons గోల్డ్ ఉంది. మన ఆర్బీఐతో పోల్చుకుంటే నథింగ్. ఆర్బీఐ దగ్గర ఉంది 700 tons, వీళ్ళ దగ్గర ఉంది అంత ఎక్కువ. ఎవ్రీ ఇయర్ ఇండియానే 700 tons గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంత ఎసెట్ క్లాస్ అది 10% కన్నా ఎక్కువ మూవ్ అవుతుందంటే గ్రేటే కదా. డెఫినెట్గా. అంటే బ్యాంకులో ఎంత వస్తుందంటే 6K, నీకు లాస్ట్ ఇయర్ 18 లక్షల కోట్లు పెట్టారు బ్యాంక్ డిపాజిట్ రూపంలో, వచ్చేది ఎంత 6.5%. దాంతో పోల్చుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ఎసెట్ క్లాస్ వర్త్ అనమాట. అండ్ 8 years 122% అనేది కూడా కమాండబుల్ ప్రైస్ అని చెప్పాలి. ప్లస్ 2.5% ఎక్స్ట్రా అవుతావు, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు. సో వాటితో అట్లా పోల్చుకున్న బెటర్. ఇదేంటంటే సొసైటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, పబ్లిక్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిస్క్ టేకర్స్. అందుకని మీ రిస్క్ని రివార్డ్ని అనలైజ్ చేస్తే ఇది కన్జర్వేటివ్ వాళ్ళని సాటిస్ఫై అవుతుంది. అండ్ ఈక్విటీ అందరికి కాదు. ఈక్విటీ ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండి అండ్ ఎక్కువ అమౌంట్ అంబిషియస్గా ఉన్న వాళ్ళకి ఈక్విటీ అనమాట. అందుకని దీంతో కంపేర్ చేయలేం. కానీ బట్ బ్యాంక్ డిపాజిట్స్తో పోల్చుకున్నప్పుడు, రెంటల్ ఇన్కమ్తో పోల్చుకున్నప్పుడు అంటే డెఫినెట్గా లిక్విడిటీ ఉంది, అండ్ వడ్డీ ఉంది, అప్రిషియేషన్ ఉంది. అంటే గోల్డ్ ఉంటే అదొక సైకలాజికల్ తృప్తి ఉంది, అదొక ఎమోషనల్ హ్యాపీనెస్. ఎందుకంటే రేపంటూ భయపడరు. స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు భయం. అమెరికా కలిసి చూస్తూ ఉంటాం, నైట్ టైంలో సిస్టమ్ కలిసి చూస్తూ ఉంటాం ఏం జరుగుతుంది వరల్డ్ మార్కెట్లోని. గోల్డ్లో వాళ్ళు ఎవరు ఈ పీస్ ఆఫ్ మైండ్, జస్ట్ యూ బై ద పీస్ ఆఫ్ మైండ్ అంతే. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ ఇది ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఒక రకమైన
మీరు చెప్పారు కొంతమంది కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇలాంటివే సూట్ అవుతాయి అని చెప్పేసి. Definitely. డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఎక్కువ రిచ్ ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చినా పర్వాలేదు, పీస్ ఆఫ్ మైండ్ పోకూడదు అనుకుంటే డెఫినెట్ గా రికమెండ్ ఇది మంచి రికమెండేషన్ ట్రెడిషనల్ గా కూడా. రైట్. అందుకని అందరికన్నా ఈక్విటీ సూట్ అవుతుందండి అందరికి. ప్రతిదీ ఈక్విటీతో కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ డిపెండింగ్ అపాన్ మీరు సొసైటీలో ఏ లెవెల్లో ఉన్నారు, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు రిస్క్ తక్కువ తీసుకుంటారా, రిటర్న్స్ ఎంత ఉండాలి అనేది మీ క్లారిటీ ఉందనుకోండి తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఫినాన్స్ గోల్స్లో పార్ట్గా కొంత భాగం దీనికి కేటాయించుకోవచ్చు డిపెండింగ్ అపాన్. ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సరైన రీతిలో వాటిని మల్టిప్లై చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే మీ అప్పుల్ని స్మార్ట్ వేలో తీర్చుకోవాలనుకున్నా, ఇక ETF ఇండెక్స్ ఫండ్స్ లాంటి స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకోవాలన్నా, వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు బాగా డెవలప్ అవుతాయని తెలుసుకోవాలనుకున్నా సరే, సుందర్ రామరెడ్డి గారు కండక్ట్ చేయబోయే వెబినార్. ఈ వెబినార్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా అటెండ్ అవ్వచ్చు.